वासव सुहास गमन सुधा द्वारवती किरणार्भटी वसुधा अशोक विहिता कृपानानृता कोमला मनोज्ञितं ममेकवाकं मयूखयुगल मधुसूदना मदन महिमगिरिवाहघनाना रागरथ सारथि हे रमण सुखचलन संप्रोक्षण योग निगम निगमार्चना वसन अभयप्रद रूप गुणाना लक्ष्य विधि विधान हे सदन निखिल जन सालोचन युगालुगा प्रबोधमयी पदि विधालुगा पदे पदे पलिकेटि सायमे मन्न जाडले कदा నువ్వెదికినదేదైనా చిరుమోవికి జరిగిన చిరునవ్వుల ప్రాసన చిగురేయకాగున నువ్వెళ్ళేదానేనా నిన్ను నిన్నుగా మార్చిన నీ నిన్నటి హంసున ఓ కమ్మటి महावीरेन्द्र सुंदरवदन कमल धललोचन मोहन वंशी विहारी श्याम 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 राधे कृष्ण श्याम श्याम राधे श्याम 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 राधे कृष्ण श्याम श्याम అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళనా వైభోగం కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో ఇంటి పేరు మారయ్య తంతులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో
కల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగేటియలా ఒకటేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం ఇద్దరు చరో సగం ఇక ఇద్దరిదంట కష్టం సుఖం అమ్మలాలో పడి కొమ్మలాలో ముత్తుల గుమ్మలాలో సందళ్ళు నింపరే పందిళ్ళలో బంగారు బొమ్మలాలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలాలో రామశేఖరాలో పలకటి మంతరాలో అమ్మలాలో పడి కొమ్మలాలో ముత్తుల గుమ్మలాలో సందళ్ళు నింపరే పందిళ్ళలో బంగారు బొమ్మలాలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలాలో రామశేఖరాలో పలకటి మంతరాలో खलतनु चेन्द्र
రోజుల పెళ్లి అమ్మండి పెళ్లి తొలి చూపులే లేని తెలుగింటి పెళ్లి వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు శ్రీరస్తు పెళ్ళిళ్ళు శుభమస్తు నూరేళ్ళు తుమ్మెదలాడే గుమ్మల జడలు హంసలు ఊడే అమ్మల నడలు నగలకు కంది మగువల మెడలు పడుచు కళ్ళకే గుండెల తడలు ఆరాడమ్మ కోవెల ముందు పసుపురాటతో ధ్వజారోహణం కళ్యాణానికి అంకురార్పణం పడకలు కట్టి పచ్చ తోరణం ఎందరింతులా చేయి సుందరుడి హాయి తలకు పోసే చేయి తలపులొక్కవే నలుగు పెట్టిన కొద్దీ అలిగింది వయసు వయసు ఒలిగిన కొద్దీ వెలిగింది మనసు మగ పెళ్లి వారట నీవాని వారట పెళ్లికి తల్లి వస్తున్నారట కాఫీలు ఎరగరట ఉప్మాలు ఎరగరట వీరికి సదనమే ఘనమౌమౌ తీరి గోపాలు చేపతరమా బ్యాండ్ వేడు ఎరగరట డోలు సన్న ఎరగరట వీరికి భోగం మేళం ఘనమౌమౌ తీరి గోపాలు చేపతరమా మగ పెళ్లి వారట నీవాని వారట పెళ్లికి తల్లి వస్తున్నారట ఇమ్మని కట్నం కోరివే మడగే లేదు ఇప్పటికైనా ఎఫ్ఏబిఏ చెప్పించండి చెన్నపట్నం స్టాండ్ అద్దం కావాలి మాకు దానికి తగిన పందిరి మంచం ఇప్పించండి పానుపూరు కండ్ల జోడు కావాలి మాకు దానికి తగిన రిస్ట్ వాచి ఇప్పించండి ఇమ్మని కట్నం కోరివే మడగే లేదు ఇప్పటికైనా ఎఫ్ఏబిఏ చెప్పించండి ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు శ్రీరస్తు పెళ్ళిళ్ళు శుభమస్తు నూరేళ్ళు 5 రోజుల పెళ్లి అమ్మంటి పెళ్లి తొలి చూపులే లేని తెలుగింటి పెళ్లి వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి వధువు ఎవరో కాదు సీతమ్మ मधुरापुरि सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण मधुरापुरि सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरि सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरि सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण कृष्ण
తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి ఒకరికి ఒకరని అనుకుంటే అదే నిశ్చితార్థం ఆ నిర్ణయానికి తలవంచడమే పెళ్ళి అంతరార్థం శతమానం భవతి అంటుంది శ్రావణ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో హారము వేసింది పిలిచిన వెంటనే పలికినది పలికిన వెంటనే ఇచ్చింది సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి ధనమునిచ్చే ధనలక్ష్మి ధనమునిచ్చే ధనలక్ష్మి వరమునిచ్చే వరలక్ష్మి సంతానమిచ్చే సంతానలక్ష్మి సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చెను తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి అందరూ చేరి రారండి లందరూ లేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి తల్లి పలుకులు అన్నపూర్ణ హరిమావతి పంకజాక్షి పద్మావతి కాళికాంబ నిన్ను పిలిచింది సగనాల రాజా కనక దుర్గా నిన్ను పిలిచింది రాజా సిద్ధి పార్వతి పిలిచిందేవా దేవి పలుకులు ఆలకించేవా శివనాల రాజా తల్లి పలుకులు విశ్వసించేవా రంగిలో కామాక్షి పిలిచే మధురలో మీనాక్షి పిలిచే కనక దుర్గా నిన్నే రమ్మని దేవి పలుకులు ఆలకించేవా శివనాగ రాజా తల్లి పలుకులు విశ్వసించేవా గిన్నెలో గిన్నె పెసరా పైడి గిన్నెలో పయ్యా శివనాగ రాజా వారు ఆరాగింది పోవయ్యా వెండి గిన్నెలో వెన్న పెట్టెరా పైడి గిన్నెలో పాలే మాతా పితా తుమ మేరే శరణ కరో సఖీ स्वामी शरण करो सखी तुम बिना और न दूजा प्रभु बिना और न दूजा आशा करो
తలకోక సిరిమూవా నడకల్లో పిల్లానలు పలుక సిరిమల్లి సీతమ్మ చిరునవ్వులు చిలక సయ్యకు సక చికి సూజా సక సూజా సక సూజా సయ్యకు సక చికి సూజా సక సూజా సక సూజా కట్టిన చీరకు కౌగిలి ముడిపడగా సరిగంతుల్లో సరిగమలెన్నెన్ను పెట్టిన చీరకు ప్రేమలు జతపడగా పైటంచుల్లో పదనిసలింకెన్నో మల్లెల పన్నీరులతో మంగళ స్నానాలెప్పుడో పువ్వుల జలపాతంలో యౌవన తీర్థాలెప్పుడో కట్టు బొట్టు కట్టిన చీర కరిగేదింకప్పుడో కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ మా ఇంటి మహారాణి మనుగు మమతల కోక సయ్యకు సక చికి సూజా సక సూజా సక సూజా సయ్యకు సక చికి సూజా సక సూజా సక సూజా అక్షతులు వాసన చూసి వెనక్కి విసిరేసేయండి. బ్రహ్మకర్మ సమారభే ప్రణవస్య పరబ్రహ్మృషయ సమసర్దార శ్రీ పరమేశ్వర శ్రీ పరమేశ్వర దేవతా బ్రహ్మ శుభాభ్యా శుభే శుభలే ముహూర్తే శ్రీ మహావిష్ణువరాయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష స్థానేషు శుభ ఏకాదశ స్థాన పవిత ధారణ ప్రథమ సూత్ర ధారణ యజ్ఞోపవీత వాస్తు పురుష వరుణపూజ బ్రాహ్మణ సహాయేన మమ గోదావరి సరస్వతి నర్మదే సింధుగావే రేజలేస్మిన్ సన్నిధిం కిరతి జవిజ్ఞాదాః పంచగంగా ప్రకీర్తితాః ఆయా ఓం ఆగణశే సుధావతి పవిత్రే మనే సుచ్చరే ఉక్తే రగ్నేశో వర్ధతే ఆపో వాయుం సమస్వరానామశందాగుస్యామో జ్యోతిగుస్యామో యజోగుస్యాగే శుభనే చేవ దిసేది గంగే శుభనే చేవ మోక్ష ఆత్మానం చ సంప్రోక్ష తకం సదా విముక్తి సాధకం కళాధరం సురేశ్వరం నిధేశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్తలోక శంకరం నిరస్తదైత్య కుంజరం ధరేధరోదరం బలం భవే భవక్తమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం విషత్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం అకించనార్తిమార్జనం చిదంతనోద్విభాజనం పురారి పూర్వనందనం సురారి కర్మశర్వణం ప్రపంచనాథీషణం హరుజయాది భూషణం కపోలతారవారణం భజే పురాణవారణం నితాంతకాంతమంద సంతమేవ యోగిన తమేకదంతమేవ తం ప్రచింతయామి సంతతం మహాగణేశ పంచరత్నమాదవేన యోన్మహం ప్రజన్మచిత్రభాతకే పుటిస్మరం గణేశ్వరం అరోగతాం అదోషతాం సుసాహితీం సుపుత్రతాం
సహికరేతి దస్తభూతి మభ్యగోతి శోచిరాద శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. స్నానానంతరం వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః, కుమారగురవే నమః, మూషికవాహనాగణాధిపతయే నమః. అథ ధూపమారామసే ధూపం పరికల్పయామి. ధూపం నాకు ఇంకెవరు డిపాజిట్ చేసిన ₹1 ఉంది కదా, ఆ ఒక్కసారి తప్పకుండా నన్ను నెత్తి మీద వేస్తాడు. ఆ నెత్తి మీద వేసిన తర్వాత సంతోషం వేరు, ఆనందం వేరు. ఆనందో బ్రహ్మే దివ్యజానాత్. ఎవరైతే ఆనందంగా ఉంటారో సాక్షాత్ బ్రహ్మదేవుడితోనే సమానం. ఆనందంగానే ఉండాలంట, ఎప్పుడు సంతోషంగానే ఉండాలి. సుఖం ఎప్పుడైతే కోరుకుంటావో నీకు రోగం అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అది వైఫై లాంటిది. సుఖానికి రోగానికి వైఫై సిగ్నల్ గట్టిగా ఉంటుంది. అందుకని ఏమిటయ్యా అంటే సుఖం ఎప్పుడు కోరుకోవాలి? ఇంట్లో మాత్రమే సుఖం ఉంటుంది, ఎక్కడ సుఖం ఉండదు. బయట ఆనందం ఉంటుంది, దేవుడి దగ్గర ఆనందం ఉంటుంది, బంధువుల దగ్గర స్నేహితుల దగ్గర సంతోషం ఉంటుంది. ఎందుకంటే చెప్పుకోవాలి కదా, మా అబ్బాయి పెళ్ళి అవుతుందండి, చక్కగా గ్రాండ్గా చేస్తున్నాం, మీరు కూడా కాస్త భోజనానికి రండి అని చెప్పి చెప్పాలి అందరినీ. ఎందుకని భోజనం చేసి వాళ్ళు అక్షతం చేసి క్షత అయితే అక్షత. క్షతం అంటే ఒక అధర్మ ప్రకారంగా ఉండేది, అక్షత అధర్మాన్ని తొలగించేది. వెళ్ళిన తర్వాత దగ్గర నుంచి మీరు ఏం చేస్తారయ్యా అంటే సూర్యుడికి అర్ఘ్యమైనా వదలండి. కనీసం మీరు ఎక్కడ ఆఫీస్లో ఉండండి, గచ్చిబౌల్లో ఉండండి, హైటెక్ సిటీలో సంబంధం లేదు. సూర్యుడు చూసి ఆదిదేవ నమస్కారం, వాకింగ్ చేయాలి, గీకింగ్ చేయాలని చెప్పి చెప్తారు. ఏం అక్కర్లేదు, నమస్కారం చేయండి, మొత్తం ఆయనే చూసుకుంటాడు. సూర్యుడికి పళ్ళు ఉండవు. దక్షిణ ఈ మధ్యకాలంలో అసలు మెట్టాలు కూడా నేను చూడట్లేదు, కానీ హైదరాబాద్లో ఎక్కడైనా సహజంగా అక్షమించాలి. అయితే సహజంగా ఏమిటంటే ఇవన్నీ ఎందుకు ఆచరిస్తారు? ఋషులు ఏమైనా తెలివి తక్కువ వాళ్ళ కాదు. అసలు ఇవన్నీ ఎందుకు పెట్టారు రూలు? ఋషి అనేవాడు సనాతన ధర్మానికి సైంటిస్ట్. వీటన్నిటికీ యూనివర్సిటీ ఏమిటయ్యా అంటే వేద పాఠశాలలు యూనివర్సిటీస్. వీటన్నిటికీ సంస్కృత భాషలో వాడు జర్మనీ వాడు వచ్చి వాడికి తెలుసు ఇక్కడ ఉన్న విలువ, అమెరికా వాడికి జర్మనీ వాడికి తెలుసు అసలు ఇక్కడ ఉన్న పద్ధతి ఏమిటి, ఈ సంస్కృతం ఏమిటి అని. బ్రిటిష్ వాడు వెళ్ళిపోయేటువంటి సందర్భంలో ఒక మంచి మాటని ఇచ్చేసి వెళ్ళిపోతాడు వాడు. ఒక కజిన్ ఎవరు ఏమైనా కూడా వీళ్ళు ఏమవుతారా, నా కజిన్ అండి, ఆ పిన్నో పెద్దమ్మో ఏమిటో తెలియదు, ఒకటే మాట ఇచ్చేసి వెళ్ళిపోతాడు వాడు. అయిపోయింది, ఇంకేముంది నీకు అక్కడ. అంటే ఫస్ట్ లోనే వాడు మొత్తాన్ని నాశనం చేసి వెళ్ళిపోతున్నాడు. కానీ ఇక్కడ స్థాపయామి పూజయామి ప్రాకర్షే ప్రణమయామి స్థాపయి ఓం బ్రహ్మదేవానా ఉవాస్తో అశ్వేమజానే యస్మాన్ స్వావేష్ణో దుష్షన్నో భవద్యుపదేశం చతుష్పదే దక్షిణ కలశే వాస్తుపురుషమావయామి స్థాపయామి శివా ఆవస్సంతో కలశేష్వభిమృశ్య అపౌపస్పృశ్య శివా ఆవస్ ఓం హృదాశ పుండరీకాని సముద్రస్య గృహాయ మే తాః శ్రీరంగే స్తుష్టువాగుం సస్నోభిః విషేమదేవైతం విదాయుః. ఓం అర్చన ప్రాత్రి మేధాసోయ మిత్రం దేవం మిత్రుధేయన్నోస్తు త్రీణివే దేవ గోత్రాభివృద్ధిరస్తు వర్షద సంపూర్ణాభివృద్ధిరస్తు శాంతిః పుష్టిస్తుష్టిశ్చాస్తు శుభగం శుభమస్తు. ప్రతీచాశుగ్రాహ్మశమాచేంతాన్ ఉదీర్మాచేంతాన్ ఏతేభ్యో బ్రాహ్మణేభ్యో నానాగోత్రేభ్యో నానాభ్యః శ్రీలక్ష్మీనారాయణ మామేశ్వర ఆదిత్యాది నవగ్రహ స్వరూపేభ్యః శ్రీలక్ష్మీనారాయణ మామేశ్వర నవగ్రహ సిద్ధిరస్తు తథాస్తు. ప్రజాపతేః యత్ సహజం పరస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యత్ సహజం పరస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజః యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యత్ సహజం పరస్త ఆయ తీసుకోండి అయ్యా యజ్ఞోపవీతం పరమం భిక్షాం భిక్షాం దేహి దేహి భవతి భవతి భిక్షాం భిక్షాం దేహి దేహి భవతి భవతి భిక్షాం భిక్షాం దేహి దేహి ఓం సువర్ణం ధర్మం పరివేదవేదం భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి భిక్షాం దేహి భవతి అదే భవతి భిక్షాం అంటే భవతి భిక్షాం
ब्रह्मणो वेद अमृतेनावृतां पुरीं तस्मै ब्रह्म च आयुः कीर्तिं प्रजां ददुः भागते येनैवैनं प्रणयति ब्राह्मणा रुद्धरति यावतीर्वै देवतास्ताः सर्व वेदविदि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्न श्रीरं कीर्तये देता एव देवता प्रीणाति पर्याप्यानन्तरायाय सर्वस्तोमोदिराष्टमोत्तमहर्भवति सर्वस्याप्तै सर्वस्य चित्तै सर्वमेव तेनाप्नोति सर्वं जयति श्रियमेवावरुन्धे श्रीदेवादे पुनर्निवेद्याः क्षेमो वै राष्ट्रस्य शीतोवादः क्षेममेवावरुन्धे संज्ञानं विज्ञानं प्रज्ञानं ज्ञानवत् जानत संकल्पमानं प्रकल्पमानमुपकल्पमानमुपकृप्तं क्लुप्तं श्रेयो वसीय आयत् सम्भूतं भूतं चित्तकेतुः प्रदानाभान् सम्भान ज्योतिष नुस्तेजस्व नादभग्गस्तवन्न विदवन्न रोचनो रोचमान शोभन शोभमान कल्याणः शतमानं भवति यदायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति परमेश्वर अनुग्रह प्रसाद सिद्धिरस्तु तथास्तु गायत्री अनुग्रह प्रसाद सिद्धिरस्तु तथास्तु दीर्घ सुमंगली भव श्री परमेश्वर पितृदेवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु तथास्तु सर्व कार्याणि निर्विघ्नतया कुर्वन्तु तथास्तु। వస్తే ఆపే వీలుందా కళ్యాణం ఎప్పుడో అన్నారండి లోకం మొత్తం బొమ్మే అయినా నాటకం ఇది ముందే రాసేసుంటాడా స్వర్గంలో నిజమే నమ్మాలండి అర్థం పర్థం లేనే లేని జీవితం ఇది తిరు చూసి అన్ని ఆరాధీసి కన్యాదానం చేసి దారి చూడాలా అడావిడేలా సరి జోడు కడుతున్నారు సరదా హే మొదలే హే పెళ్లి రంగం కుదిరే వేళలో వేచి చూడాలంటూ పరదా హే జరిపే హే తుళ్ళి పడుతున్నారు గోలలో ఏ ఖర్చుకు వెనకాడొద్దు ఏ ముచ్చట కరువవ్వొద్దు అని ప్రతి చిన్న పనిలో నడాబులకే పోయే గోలంతా చూడాలా అంటే బంధువుకొచ్చే తీరని అనుమానం వెటకారం మమకారం తెలుగింటి పెళ్లిలో హుషారు పొంగి సరదా హే మొదలే హే పెళ్లి రంగం కుదిరే వేళలో వేచి చూడాలంటూ పరదా హే జరిపే హే తుళ్ళి పడుతున్నారు గోలలో పందిరి వేయించాలా శుభలేఖలు పంచివ్వాలా ఎక్కును కంటూ పడకుండా అన్నిటికీ జోరే పెంచాలా
చామంతి బుగ్గల దానా సిగ్గులు దాచాలా మొహమాటం పడకుండా తెగ ఏడిపించడం పనేగా ఈ వేళ మొదలే పెళ్లి నగ్గం కుదిరే వేళలో వేచి చూడాలంటూ పరదాహే జరిపే తుళ్ళి పడుతున్నారు గోలలో. డుమ్ 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 డోలు మోగే పెళ్లి సందడిలో ముత్యాల తోరణం ఇచ్చింది స్వాగతం. గుమ్ 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 గాలి రేగే పూల పందిరిలో వరాల వైభవం తెచ్చింది సంబరం. మీసమున్న మహారాజులంటి మా ముందు ఇంత చొరవా వీసమైన వినయం అనేది చూపించనంత తెగువా. తీసుకున్న మర్యాదలన్నీ సరిపోవు అంటూ తగువా పూసుకొని రుసరుసలే గాని సరదాలు మీకు కరువా. ఆడపిల్లి పరివారం అణిగి ఉంటే ఆచారం. కోటి మంద అధికారం చూస్తే మాకు వెటకారం. మా కోపం వచ్చే వేళ కోళం చేస్తూ ఉంటే ఈ వ్యవహారం పోదా చాలా దూరం. సుమూర్తం సాక్షిగా క్షమిస్తాం ఓర్పుగా. డుమ్ 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 డోలు మోగే పెళ్లి సందడిలో ముత్యాల తోరణం ఇచ్చింది స్వాగతం. వీలు చూసి నీ వాలు జడకి పని చెప్పు జాలి పడక గాలమేసి నీ మొగుడి కాలు కట్టి కదలనీకా. నంగ నాచిన కరాలు చూసి నిలువెల్ల కరిగిపోతా. లొంగదీ మన పురుష జాతి పవరేదో మరిచిపోక. వస్తులుంటి వ్యామోహం భర్త గారు దాసోహం. రెచ్చిపోతే ఆ విరహం తప్పదింక తుది కలహం. ఆ సత్య కృష్ణుల